రాష్ట్రంలో ఎక్కడ చూసినా గృహ దహనాలు, లాఠీ చార్జీలు ఇవన్నీ విపరీతంగా జరుగు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇది ఎలాంటి రెడ్ బుక్ రాజ్యాంగమో నాకైతే అర్థం కావటం లేదు. మీరైనా అర్థం చేసుకోవాలి. ఈ రాజ్యాంగం ఎక్కడ తీసుకెళ్లి రాంబాబుని చూడడానికి ఆయన హ్యాపీ ప్రజాస్వామ్య వ్యవస్థలో తాడోపేడో తేల్చుకుందామంటే తెలుసు. కానీ ఈ విధమైనటువంటి పద్ధతుల్లో జైల్లో పెడతాం, మాకు అధికారం ఉంది కదా అని మీరు పెడితే అందుకే చాలా స్పష్టంగా నేను చెప్తాను. ఇలాంటివి మీరు మానుకొని మీ కేడర్ కి హితవు చెప్పండి. ఇవాళ ఎంతో మంది కేడర్ ఏం చేస్తారు? హింసలు నడి రోడ్డు మీద పరాచకాల మీరు ఇవాళ వాళ్ళని ఇష్టానుసారంగా మీరు కొట్టి బహిర్గత సరైన న్యాయం కాదు. దీన్ని బాగా ఆలోచన. ఇవాళ రాంబాబు, రేపు మరొకరు, ఇంకొకరు యోగి రమేష్ కొని అరెస్ట్ చేసి భయపెడదామంటే లేదు. ఇవాళ అందులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి మేము ఎట్టి పరిలో కూడా భయపడే తగ్గేదే లేదు ప్రావోకేట్ కాబట్టి దీన్ని మేము కేసు ఫైల్ కాబట్టి దీన్ని దేనికి భయపడేది లేదంటున్నాం కదా. వాళ్ళ ఇష్టం వచ్చింది చేసుకోమంటున్నాం కదా. చెయ్యని తేరానికి అరెస్ట్ చేస్తున్నారు కదా. పాలకపక్షం ఈనాడు ప్రతిపక్షాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అది మానేసి ఇది 11 అది 11 ఇవి అవి అన్ని కలిపితే 111. తమిళనాడులో 5 ప్రతిపక్షం, ఢిల్లీలో 3 ప్రతిపక్షం. ప్రజల సమస్యల మీద ప్రతిపక్షం ఆటోమేటిక్ గా ఆలోచిస్తే వస్తుంది. అది డెమోక్రసీ. ఆ ఆలోచన లేదు ప్రభుత్వానికి. ఈ విషయంలో ఈవేళ వాళ్ళు అది ఆఫ్ చేయాలి. మేము ఈ రోజు చాలా క్లియర్ గా ఉన్నాం కదా. మేము ప్రజల పక్షాన్ని ఎప్పుడూ పోరాడు. కల్తీ విషయంలో అది ఏం చేయాలి? లాజికల్ గా వాళ్ళే ఏదో ఒక లాజిక్ తో క్లోజ్ చేసి ఆఫ్ చేయాలి. లేకపోతే ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్. ఇది జగన్ గారు గానీ ఫాలోవర్స్ గా మేము గానీ పెట్టే